ఓం నమ శివాయ. మనం ఎవరి మీదైనా ఈజీగా అబద్ధం చెప్పగలుగుతామండి. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఒక నిజం దాచడానికి కానీ, దాని మీద ఒక అబద్ధం చెప్పడానికి ఎన్నో అబద్ధాలు చెప్తామండి. అబద్ధం ఎవరి మీద చెప్పకూడదండి. నిజాయితీగా ఉండే నిజం చెప్పండి. ఇది జరిగింది, జరిగినట్లుగా ఇలా జరిగిందని ధైర్యంగా ఎవరితోనని చెప్పండి. నిజం చెప్పినంత మాత్రం కొంపలు ఏమి ఎత్తిరిపోవండి. అబద్ధం చెప్పారనుకోండి, పైన భగవంతుడు కూడా శిక్షిస్తారండి. ఆ అబద్ధం మనకి జీవితాంతం కంటిన్యూ అయిపోతుందండి. ఒక అబద్ధం ద్వారా ఎన్నో అబద్ధాలు మనం చెప్పాల్సి వస్తుంది. అదే ఒకసారి నిజం చెప్పాను అనుకోండి, జీవితంలో ఎప్పుడు నిజం చెప్పడానికే మన మనసు కూడా అంగీకరిస్తుందండి. అలాగే ఉత్తి పుణ్యాన్ని ఎవరి మీద అబద్ధాలు చెప్పకూడదండి. కానీ ఉత్తి పుణ్యాన్ని చెప్పారో భగవంతుడైతే అస్సలు క్షమించడండి. ఆ పరమేశ్వరుడైతే అస్సలు క్షమించరు. నిజంగా ఉంటే నిజం చెప్పండి. ఉత్తి పుణ్యాన్ని మొక్కల మీద అబద్ధాలు చెప్పడం, అబండాలు వేయడం ఇవి అస్సలు చేయకూడదండి. శివయ్యకి నచ్చదు. అలాగే బ్రతికినన్నాళ్ళు నిజాయితీగా ఉండండి. ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుకు చెప్పండి. ఆ భగవంతుడు కూడా మీ అందు తోడుంటారు. అబద్ధమై చెప్పకండి. పిల్లలకు కూడా మనం ఏం చేస్తామో పిల్లలు కూడా మనల్ని చూసి మా అమ్మ అబద్ధం చెప్తున్నారు, నేను అబద్ధం చెప్తామని మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారండి. అందుకు వీలున్నంత వరకు నిజంగా నిజాయితీగా చెప్పండి. అబద్ధం అయితే అసలు ఎవరితో ఆడద్దు, చెప్పని కూడా చెప్పొద్దండి. అబద్ధం ఒక్కసారి చెప్పినట్టుగా ఉండదండి. అలాగ అబద్ధాలు చెప్పాలనిపిస్తుందండి. అందుకు ఎవరి దగ్గర కూడా అబద్ధం చెప్పకండి. నిజాయితీగా ఉండండి, నిజం చెప్పండి. అలాగే ఎవరి మీద అబద్ధాల మాటలు, అబద్ధాల నిందలు కూడా వేయకూడదండి. పైన భగవంతుడు ఒకరోజు తప్పకుండా శిక్షిస్తాడండి. భగవంతుడు అన్నీ చూస్తారు, అన్నీ వింటారు. వింటారా అక్కంటే అన్నీ భగవంతుడు వింటాడండి. మనం ఆర్తితో, భక్తితో, ప్రేమతో మాట్లాడిన మాటలు వింటారు. మనం అబద్ధం చెప్పిన మాటలు కూడా వింటారండి. అందుకు ధర్మంగా, నిజాయితీగా, సత్యమే పలకండి. ఎవరి మీదైనా నిజాయితీగా చెప్పండి, నిజమే చెప్పండి. అబద్ధాల మాటలు అసలు ఎప్పుడు ఆడకండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమః శివాయ.